న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. డి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ రైతులు అధికారుల పనితీరు వల్ల సాగునీరు ఎద్దడితో సుమారు 200 ఎకరాలు వరి చేలు నాశనమయ్యాయి అంటే అధికారులు నిలదీశారు. రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తూ సాగునీరు ఇస్తారా, పురుగుమందు తాగమంటారా అంటూ నినాదాలు చేశారు. కాలువలు పరిశీలించడానికి వచ్చిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ సతీష్ కుమార్, ఎస్జీ శ్రీనివాస్, ఈఈ రామకృష్ణ, డిఏ హిమరత్నంలను రైతులు నిలదీశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ రైతులు అధికారుల పనితీరు వల్ల సాగునీరు ఎద్దడితో సుమారు 200 ఎకరాలు వరి చేలు నాశనమయ్యాయి అంటే అధికారులు నిలదీశారు. రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తూ సాగునీరు ఇస్తారా, పురుగుమందు తాగమంటారా అంటూ నినాదాలు చేశారు. కాలువలు పరిశీలించడానికి వచ్చిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ సతీష్ కుమార్, ఎస్జీ శ్రీనివాస్, ఈఈ రామకృష్ణ, డిఏ హిమరత్నంలను రైతులు నిలదీశారు. రైతు బాంధవుగా రైతుల తరపున వచ్చిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దూలుపూడి వెంకటరమణ అధికారులతో చర్చించి రైతాంగం పడుతున్న సమస్యలను వెల్లడించారు. ఇదే విషయాన్ని ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు దాట్ల పుచ్చిబాబుకు తెలపగా అధికారులతో మాట్లాడుతూ రైతాంగాన్ని కాపాడి నష్టం వాటిల్లకుండా చూడాలని పుచ్చిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. అడిగాం కదండి, మీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారండి. మీలో పరిస్థితి పర్మిషన్ ఇస్తున్నారు. మీలో ఉన్న లస్కర్లే పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఫోటోలు తీసి చూపించాం కదా, ఫోటోతో పాటు డీజిల్ కొనుక్కొచ్చి పంపించినప్పుడు అది వస్తే తప్పండి. ఇప్పుడు తక్షణమే వారం రోజులు పంపితే 3 రోజులు పంపితే ఏమవుతుంది? రైతు అన్నవాడికి కడుపు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా, కిచెన్ నీరు ఇప్పుడు అది అయిపోయింది. మొన్న ఇరిగేషన్ కార్యాలయం రావడం, రైతులందరూ ధర్నా చేయడం, ధర్నా చేస్తే మన అధికారులు వచ్చి ఇంజిన్లు పెట్టి తడిపి కరెక్ట్గా 2 ఎకరాలు తడిపారండి. 2 ఎకరాలు తడిపి పేపర్లో మాత్రం పెద్ద అక్షరాలతో రైతు సమస్య తీర్చేసాం, 50 ఎకరాలు తడిపేసాం ఇచ్చారండి. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి. మనకి కంటిన్యూగా 10 రోజుల పాటు వాటర్ రాగలిగితే దీన్ని ఏమైనా సర్వే చేయగలం. అలాగే ఇప్పుడు ఏమైనా హీల్డింగ్ వచ్చేసి పంట పండేస్తుంది అంటే గ్యారంటీ అయితే ఏం లేదండి. ఆ 10 రోజులు కనుక మనం వాటర్ వచ్చి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మన ఈ గారు ఏమంటున్నారంటే అండి, ఎల్లుండి వస్తుంది వంతు అంటారు. ఇప్పుడు కాల పొజిషన్ చూసుకుంటారు మీరు, వస్తారు ఎల్లుండికి ఇక్కడికి వచ్చే, ఎల్లుండి అక్కడికి వంతు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రావడం ఇంకా 4 రోజులు పడుతుంది. 4 రోజులు ఇక్కడికి వచ్చే వంతు 1 రోజు వేస్తారు. 1 రోజు వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదో తోడుకుంటారండి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు తోడగలరు, అంతకన్నా ఎక్కువ. ఆ తోడిన దానివల్ల ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఉన్నది దాన్ని మనం సర్వైవ్ చేయలేము. మనకి మెయిన్ ముఖ్యంగా తలుచుకుంటే డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందండి, ఇక్కడ పైన ఇక్కడ పైప్ ఉంది, దాన్ని ఓపెన్ చేయగలిగితే కంటిన్యూ 1 వారం రోజులు ఓపెన్ చేయమండి. మేము ఇచ్చిన భూములండి, మా మల్లవరం పంచాయతీ రైతు ఇచ్చిన భూముల్లోనే ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఏదో డెవలప్ చేస్తాడనుకున్నాం. ఇప్పుడు స్థానికంగా రైతుల పరిస్థితి బాగోలేనప్పుడు ఆడు సహకరించడండి.
లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా యానానికి చెందిన అరదాడి పోసియా తన నామినేషన్ను బుధవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను పుదుచ్చేరి కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఏ కులోతుంగన్ కు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యానాం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా తన నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు, పేదలకు ఇళ్ల పట్టాలు, వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం, యానాంలో మూతపడ్డ పరిశ్రమను తిరిగి తెరిపించడం తదితర అంశాలతో మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నట్లుగా పోసియా వెల్లడించారు. లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా యానాంకి చెందిన అరదాడి పోసియా తన నామినేషన్ను బుధవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను పుదుచ్చేరి కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఏ కులోతుంగన్ కు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యానాం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా తన నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు, పేదలకు ఇళ్ల పట్టాలు, వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం, యానాంలో మూతపడ్డ పరిశ్రమను తిరిగి తెరిపించడం తదితర అంశాలతో మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నట్లుగా పోసియా వెల్లడించారు. పాండిచేరికి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర నేను నామినేషన్ వేయడానికి వచ్చాను. ఈరోజు పాండిచేరి ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరు అందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యానంలో ఉన్న అనేక సమస్యల మీద నేను పోరాటం జరుగుతుంది. అయితే యానంలో ఉన్న పాండిచేరిలో ఉన్న ప్రజలకు ఉచిత గృహాలు అనేవి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉచిత రైస్ అనేది గట ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా యూత్ ఎంతో చదువుకునే డిగ్రీలు, పీజీలు చేసుకుని ఖాళీగా ఉంటున్నారు. వారికి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా ఎజెండా వచ్చి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ నాయకులు అవి నెరవేరే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. మీరు నన్ను అందరూ ఆదరించి నాకు ఓటేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరదాడు బోసయ్యా, అరదాడు బోసయ్యా, అరదాడు బోసయ్యా, అరదాడు బోసయ్యా, వరదాడు బోసయ్యా, అరదాడు బోసయ్యా, ఏన బోసయ్యా, ఏన బోసయ్యా, ఏన బోసయ్యా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మాత్రేపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఇంటింటా సూపర్ 6 ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, మాధురి బాలయోగి పాల్గొన్నారు. ప్రతి ఇంటా మహిళలు ఆహ్వానం పలికి హారతులను పడుతూ సైకో పాలనకు స్వస్తి పలుకుతామంటూ బహిరంగంగానే తెలపడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బండారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలతో పాటుగా పార్లమెంటు అత్యధికమైన మెజార్టీతో గెలుస్తామని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మాత్రేపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఇంటింటా సూపర్ 6 ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, మాధురి బాలయోగి పాల్గొన్నారు. ప్రతి ఇంటా మహిళలు ఆహ్వానం పలికి హారతులను పడుతూ సైకో పాలనకు స్వస్తి పలుకుతామంటూ బహిరంగంగానే తెలపడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బండారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలతో పాటుగా పార్లమెంటు అత్యధికమైన మెజార్టీతో గెలుస్తామని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా సమైక్యతో ఆర్థిక స్వావలంబన బెంగళూరు విద్యార్థిని దేదీప్య, కాకినాడ పిఠాపురం మత్స్యకార మహిళా సమైక్యతో ఆర్థిక స్వావలంబన సాధ్యమని బెంగళూరుకు చెందిన విద్యార్థిని దేదీప్య అన్నారు. కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పలు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు తమ చదువుతున్న కోర్సులో భాగంగా సమాఖ్య పనితీరు, నిర్వహణ, పొదుపు చేసుకునే విధానం, అప్పులు తీసుకోవడం, తిరిగి వడ్డీతో చెల్లించడం, వివిధ వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం, మహిళా మార్టు నెలకొల్పడం, కొంతమందికి ఉద్యోగాలు కల్పించి మిగిలిన ఆదాయం
ఆదాయాన్ని సమాఖ్యకు జమ చేయడం జరుగుతోందని అన్నారు. సమాఖ్య గురించి పూర్తిగా తెలుసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పూణేకి చెందిన కాస్వి, ముంబైకి చెందిన సాహిల్, భూపాల్కు చెందిన ప్రతీక్, ఢిల్లీకి చెందిన అనన్య, మాల్ట్ నాయకురాలు పిక్కి, చిలకమ్మ, ఉప్పాడ ఎల్లేశ్వరి, సమాఖ్య ఏపీఎం సిరంగి శ్రీధర్, మాల్ట్ మేనేజర్ జి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సమైక్యతో ఆర్థిక స్వావలంబన. బెంగళూరు విద్యార్థిని దేదీప్య, కాకినాడ పిఠాపురం మత్స్యకార మహిళా సమైక్యతో ఆర్థిక స్వావలంబన సాధ్యమని బెంగళూరుకు చెందిన విద్యార్థిని దేదీప్య అన్నారు. కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పలు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు తమ చదువుతున్న కోర్సులో భాగంగా సమాఖ్య పనితీరు, నిర్వహణ, పొదుపు చేసుకునే విధానం, అప్పులు తీసుకోవడం, తిరిగి వడ్డీతో చెల్లించడం, వివిధ వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం, మహిళా మార్టు నెలకొల్పడం, కొంతమందికి ఉద్యోగాలు కల్పించి మిగిలిన ఆదాయాన్ని సమాఖ్యకు జమ చేయడం జరుగుతోందని అన్నారు. సమాఖ్య గురించి పూర్తిగా తెలుసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పూణేకి చెందిన కాస్వి, ముంబైకి చెందిన సాహిల్, భూపాల్కు చెందిన ప్రతీక్, ఢిల్లీకి చెందిన అనన్య, మాల్ట్ నాయకురాలు పిక్కి, చిలకమ్మ, ఉప్పాడ ఎల్లేశ్వరి, సమాఖ్య ఏపీఎం సిరంగి శ్రీధర్, మాల్ట్ మేనేజర్ జి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంటీ, మేమందరం స్టూడెంట్స్ IIFT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ నుంచి వచ్చాము. మా సెకండ్ సెమిస్టర్లో విలేజ్ ఇమర్షన్ అని ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ కోసమని ఉప్పాడకు వచ్చాము. మేము ఇక్కడ వచ్చినాక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విలేజ్ ఆర్గనైజేషన్స్ అండ్ మండల సమాఖ్య గురించి నేర్చుకున్నాము. ఎలా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20 lakhs అప్పు తీసుకొని ప్రతి మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. కానీ అది చాలా పెద్ద ఇంపాక్ట్ లేదు కాబట్టి సర్పో ఈ మహిళా మార్ట్ని ఓపెన్ చేశారు. మహిళా మార్ట్లో ఎలా అందరికీ హెల్ప్ జరుగుతుంది, ఎలా అందరూ చాలా ఎదుగుతున్నారు, దాని గురించి అంతా నేర్చుకున్నాము. చాలా బాగుంది. ఇక్కడ అందరూ మహిళలే పనిచేస్తున్నారు. అందరూ సెల్ఫ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ సఫిషియెంట్గా పనిచేస్తున్నారు. వాటి గురించి అంతా నేర్చుకున్నాము మేము. And we're from the Indian Institute of Foreign Trade in Kakinada, and we've come to Upada for our village mission course. While being here, we learned about the SHGs, the village organizations, and the Mandala Samakhyas. We learned that the government used to give 20 lakhs per month, meaning 2 lakhs per person. However, the impact wasn't as much as they wanted. So now they've established the first Mahila Mart in the state. And we've learned how impactful it is for the women here and how empowering it is. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గోపాల్ గార్డెన్ ఎదురుగా ఉన్న శ్రీ గుత్తుల బాలకృష్ణ గారి ఇంటి వద్ద రంగరంగ వైభవంగా శ్రీ కాశీకృష్ణ ఏకాహ మహోత్సవం జనవరి జరిగింది. 24 గంటల పాటు భక్తి గీతాలతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగారు. ఈ కార్యక్రమానికి కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు, ప్రజా కళల ప్రోత్సాహక వేదిక PTM ట్రస్ట్ అధినేత డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, కొత్తపేట దంగేటి ఏడుకొండలు శ్రీ సలాది సత్యకృష్ణ, శివల సిద్ధయ్య, శ్రీ ఎల్ వెంకటరామమూర్తి తదితరులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గోపాల్ గార్డెన్ ఎదురుగా ఉన్న శ్రీ గుత్తుల బాలకృష్ణ గారి ఇంటి వద్ద రంగరంగ వైభవంగా శ్రీ కాశీకృష్ణ ఏకాహ మహోత్సవం జనవరి జరిగింది. 24 గంటల పాటు భక్తి గీతాలతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగారు. ఈ కార్యక్రమానికి కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు, ప్రజా కళల ప్రోత్సాహక వేదిక PTM ట్రస్ట్ అధినేత డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, కొత్తపేట దంగేటి ఏడుకొండలు శ్రీ సలాది సత్యకృష్ణ, శివల సిద్ధయ్య, శ్రీ ఎల్ వెంకటరామమూర్తి తదితరులు హాజరయ్యారు. Krishna Bhajaya Krishna Sadguru Bhajaya
టీడీపీ బీజేపీలు కలిసి నన్ను ఎంపీగా గెలిపించండి. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పిఠాపురం వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను కాకినాడ ఎంపీగా గెలిపించాలని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా పిఠాపురం జనసేన అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతోని గెలిపించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ పొత్తుల భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు గెలుపుకు సహకరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఉప్పాడ కొత్తపల్లి టీడీపీ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, రెడ్డెం భాస్కర్రావు, ప్రకాష్, గుండ్రా జగ్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ బీజేపీలు కలిసి నన్ను ఎంపీగా గెలిపించండి. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పిఠాపురం వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను కాకినాడ ఎంపీగా గెలిపించాలని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా పిఠాపురం జనసేన అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతోని గెలిపించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ పొత్తుల భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు గెలుపుకు సహకరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఉప్పాడ కొత్తపల్లి టీడీపీ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, రెడ్డెం భాస్కర్రావు, ప్రకాష్, గుండ్రా జగ్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.